my eldest son here. హాయ్ ఫ్రెండ్స్, అందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. ఏంటి కోటి గారు వచ్చారు, మంచి మ్యూజిక్, డాన్స్, ఏంటి హడావిడి అనుకుంటున్నారా? డాన్సులు కూడా ఉన్నాయి, హోల్ ప్యాకేజ్ అంటారు కదా. అలాగే ఈవెంట్ జరిగింది ఇక్కడ ఇండియాలోనే కాదండోయ్, అమెరికాలో కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా గట్టిగానే చేస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా? అట్లాంటా సిటీలో, జార్జియా స్టేట్లో. ఇంతకు ముందు వీడియోస్లో మీరు కనుక చూసినట్లయితే తామా సెలబ్రేషన్స్, హోలీ, దివాళీ, బతుకమ్మ ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ జరిగాయి. ఓ మధ్యలో స్నో వీడియో ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? నేను అమెరికా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం స్నో పడింది అట్లాంటాలో. ఇక్కడ పడడం కూడా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత పడిందంట. సో దీనికి దానికి సంబంధం ఏంటి అనుకుంటుంటే, సో ఇది ఈవెంట్ సండే, ఫ్రైడే రోజు ఫుల్ స్నో పడింది అట్లాంటాలో. మేమైతే అనుకున్నాము ఇంత స్నో పడింది కదా, ఈవెంట్ ఎలా జరిగిద్ది అని. అందులోనూ ఇక్కడ సెలబ్రేట్ చేస్తుంది త్రిబులే వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్. అందులోనూ దిస్ ఈస్ ద ఫస్ట్ ఈవెంట్ అట్లాంటాలో జరపడం త్రిబులే వాళ్ళు. కొన్ని అదర్ స్టేట్స్లో ఆల్రెడీ జరిగింది, అట్లాంటాలో మాత్రం ఫస్ట్ ఈవెంట్ అనమాట. సో గట్టిగానే ప్లాన్ చేస్తారు కదా. ఫ్రైడే అంతా ఫుల్ స్నో, సాటర్డే కొంచెం బెటర్. ఇంకా ఈవెంట్ సండే రోజు అయితే కంప్లీట్గా రోడ్లన్నీ క్లీన్ అయిపోయినాయి. ఇది కదా లక్ అంటే అనిపించింది. మరి ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేసినప్పుడు ఏమీ ఇబ్బంది లేకుండా, ఇష్యూ లేకుండా చాలా బాగా జరిగింది ఈవెంట్ అయితే. ఎంట్రీ డెకరేషన్ కూడా చాలా బాగుంది, అది డెకోర్ చేసింది వర్ణ డేకర్స్ వాళ్ళు. సంక్రాంతి శుభాకాంక్షలు, ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వారి సంక్రాంతి సంబరాలు. ఇది జరిగేది ఒక స్కూల్లో. లైఫ్ టైం ఫ్యామిలీ మెంబర్షిప్, ఫన్ సేవింగ్స్ విత్ త్రిబులే. దీనిలో కనుక మెంబర్షిప్ తీసుకుంటే వీళ్ళు ఈవెంట్ చేసిన ప్రతిసారి ఎంట్రీ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ఇలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇది కదా మనకు కావాల్సింది. సంక్రాంతి సంబరాల్లో ఎవరెవరు వస్తున్నారో చూసేయండి. దీనికోసం అయితే వెయిటింగ్. మ్యూజిక్ కాన్సర్ట్ బై డాక్టర్ కోటి గారు. కోటి గారు ఈవెంట్ అంటే మరి మామూలుగా ఉంటుందా? వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఓన్లీ ఈవెంట్సే కాకుండా ఇలా మధ్య మధ్యలో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్, ఫోటోషూట్స్ కి చాలా అయితే పెడతారు. సో మంచిగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మొత్తం సంక్రాంతి థీమ్ తో ట్రెడిషన్ గా భలే ఉంది కదా. నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళు చేస్తున్న ఫస్ట్ ఈవెంట్ ఇక్కడ. ఎంత ట్రెడిషన్ గా ఉందో, చాలా రియలిస్టిక్ గా చాలా బాగా చేశారు. ఇంకా చిన్న ఫోటోషూట్ తర్వాత స్టాల్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళాం. పిల్లలకి బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న గేమ్స్ కూడా పెట్టారు, గిఫ్ట్స్ కూడా. వాటర్ కూడా మొత్తం ఫ్రీనే, ఇట్స్ లైక్ ఏ స్పాన్సర్షిప్. సో వీళ్ళే హోలీ అప్పుడు కూడా స్పాన్సర్ చేశారు. చాలా బాగున్నాయి వాటర్ అయితే. ఇక్కడ ఈవెంట్స్ గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఈ స్టాల్స్ చూస్తున్నారు కదా, స్టాల్స్ పెట్టుకోవాలంటే మనం ఎంతో కొంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఇంత సర్టెన్ అమౌంట్ అని ఉంటుంది. ఇంకా క్లాత్స్, జ్యువెలరీస్, ఫుడ్, ఇవన్నీ స్టాల్స్ అయితే పెట్టుకుంటారు. ఇలా స్టాల్స్ పెట్టాలంటే మాత్రం ముందుగానే రిజిస్టర్ అవ్వాలి. సో దానికి కొంచెం ఏదో ప్రాసెస్ ఉంటుంది. ఇది డబ్బా వల్ల హోమ్ డెలివరీ ఫుడ్ బిజినెస్. ఒకసారి ట్రై చేద్దాం ఎప్పుడైనా. ఇంతమంది క్రౌడ్ని చూసి ఆడిటోరియంలోకి ఇదే ఎంట్రీ ఏమో అనుకున్నాము. తీరా చూస్తే ఇది ఫుడ్ ఎంట్రీ. అంతమంది క్రౌడ్ ఎందుకున్నారో నేనైతే చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఆడిటోరియం అయితే కనిపించింది. దాని పక్కనే ఈ చిన్ని సెటప్ కనిపించింది. మంచి విలేజ్ థీమ్ లో గంగిరెద్దులు, భోగికొండలు, హరిదాసులు, చెరుకులు, ఈ బండి భలే ఉన్నాయి కదా చూడడానికి అసలు. ఇంకా త్రిబులే టీం వాళ్ళకి చిన్న ఫెలిసిటేటింగ్ జరిగింది. త్రిబులే వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా చేయాలని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందులోనూ ఫస్ట్ ఈవెంట్ సంక్రాంతి కదా, అందుకనే చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. ఈవెంట్ అయితే 4కే స్టార్ట్ అయిపోయింది. అందుకనే చాలా అయితే పర్ఫార్మెన్సెస్ మిస్ అయిపోయాం. ఇంకా మేము వెళ్ళేసరికి ఫ్యాషన్ షో విత్ డాన్స్. ఫ్యాషన్ షో చూసాము, డాన్స్ చూసాము. ఈ రెండు కలిపి కూడా చేస్తారా అనిపించింది, అంత బాగా చేశారు. ర్యాంప్ వాక్ చేస్తూనే డాన్స్ కూడా వేస్తున్నారు. సింక్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఇంకా ముందు రావాల్సింది అని చెప్పి ఫీల్ అయిపోయాం మేమైతే. తినేనమాట ఈ ర్యాంప్ వాక్ అంతా ఆర్గనైజ్ చేసింది. పెద్దలోనే పిల్లలకు కూడా ఉంది ర్యాంప్ వాక్. చాలా క్యూట్గా భలే చేశారు. ఈ ఈవెంట్కి అయితే ఎంట్రీ ఫ్రీ, ఫుడ్ కూడా ఫ్రీ. బట్ దీనికైతే మనం ముందుగానే రిజిస్టర్ అవ్వాలి. ఈవెంట్కి ఒక 2-3 మంత్స్ ముందు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ టీం వాళ్ళు. దానిలో మనకు ఒక యూఆర్ఎల్ ఇస్తారు అండ్ ఎవరెవరు సెలబ్రిటీస్ వస్తున్నారు, ఈవెంట్ గురించి మొత్తం క్లియర్గా రాసి ఉంటుంది. సో మనం ఆ యూఆర్ఎల్ని ఓపెన్ చేసి మనం అయితే రిజిస్టర్ అవ్వాలి, ఎంతమంది వస్తున్నారు ఏంటి అని. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఎస్టిమేషన్ ఉండాలి కదా, ఫుడ్కి ఎక్కడ ఇబ్బంది అవ్వకుండా అందరికీ సరిపోవాలి కదా. సో అదే బెస్ట్ అనిపిస్తుంది రిజిస్టర్ అవ్వడం వల్ల. ఈ ఫోక్ సింగర్ కూడా వచ్చారు, జనార్దన్ పన్నెల. చాలా బాగా పాడారు. ఒక ప్రైవేట్ సాంగ్ కూడా పాడారు. బ్యాక్గ్రౌండ్ ఏమో అది ప్లే చేశారు, ముందేమో తన సాంగ్ పాడారు. ఈ పిల్లలేమో మంచిగా డాన్స్ చేశారు భలే. మరి అంత మంచి సాంగ్ కి సైలెంట్ గా కూర్చోలేం కదా, అందుకనే అందరూ డాన్స్లు వేస్తున్నారు. కొన్ని న్యూ సాంగ్స్ కూడా పాడారు. సో ఫైనల్ గా కోటి గారు అయితే వచ్చేసారు. కోటి గారు రాకముందు అయితే వాళ్ళ టీం అంతా ఫస్ట్ కొంచెం సాంగ్స్ పాడారు, తర్వాత తనైతే ఎంటర్ అయ్యారు. అసలు అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కోటి గారు సాంగ్స్ కోసం. ఇంకా సింగర్స్ విషయానికి వచ్చేస్తే శ్రీకాంత్, అఖిల, సాహిత్య, శృతి, రిద్ధి, సందీప్ అయితే వచ్చారు.
మ్యూజిక్ పెట్టకూడదు కానీ, లైవ్‌లో వాళ్ళ సాంగ్స్ వింటుంటే ఆ బేసు ఎంత బావుందో, అప్పుడు తమన్ మ్యూజిక్ ఎంత బాగా ఎంజాయ్ చేశామో అంతకంటే ఎంజాయ్ చేశాం దీనిలో అయితే. పేరుకి కొంచెం ఓల్డ్ సాంగ్స్ అయినా చాలా పాడారందరూ. తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా వీడియో ఉంది. ప్లీజ్ గో అండ్ వాచ్ చూడకపోతే. సో, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఎంట్రీ అని చెప్పాను కదా! ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ అట్లా ఏమన్నా ఈవెంట్స్‌కొస్తే ఎంట్రీ కూడా పెడతారు కొన్ని ఈవెంట్స్‌కి. చాలా వరకైతే ఫ్రీగానే ఉంటాయి. బట్ కొన్ని పెద్ద సెలబ్రిటీస్ అలా వచ్చినప్పుడేంటంటే ఎంట్రీ ఫీ పెడతారు. సో, తమన్ కాన్సర్ట్ అని చెప్పాను కదా! దానికైతే $60 ఉంది. అది 2 డేస్ ఈవెంట్. చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు అప్పుడైతే. సో, అందుకనే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటది. మేముండే ప్లేస్ నుంచి ఈ ఈవెంట్‌కి 25 మైల్స్. ఒక 35 కిలోమీటర్స్ అలా అనుకోండి. ఇంకేముంది రచ్చ రచ్చే రాను రాను మంచి మంచి మాస్ సాంగ్స్ అవన్నీ పాడారు. యాక్చువల్‌గా అయితే ఇంకా ఈవెంట్ చాలా సేపు జరిగిద్దేమో అనుకున్నాము. వాళ్ళు గూడా చాలా అయితే ప్రాక్టీస్ చేశారంట సాంగ్స్ 2 మంత్స్ నుంచి. సో, వెల్కమ్ టు విందు భోజనాలు. ఎక్కడికక్కడ థీమ్స్ అయితే చాలా బావున్నాయి. ఈ ఈవెంట్ అంతా ఒక స్కూల్‌లో జరిగింది. ఇక్కడ ఏవైనా కానీ ఆల్మోస్ట్ అక్కడే జరుగుతాయి. సో, భోజనాలు కూడా కాఫెటేరియాలో పెట్టారు. పెద్దగా ఉంటది కాబట్టి. సో, ఇందాక మీకు లైన్ చూపించాను కదా! చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఫుడ్ కోర్ట్‌కి. అదేనండి విందు భోజనాలకి. ఆల్మోస్ట్ 45 మినిట్స్ అయితే పట్టింది ఆ లైన్ నుంచి ముందుకు రావాలంటే. అందులోనూ సండే కదా ఈవెంట్. సో, అందరూ రష్‌గా ఉన్నారు. తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి. నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్స్ ఉంటాయి గదా పిల్లలకి. సో, ఆల్మోస్ట్ మనమైతే దగ్గరికొచ్చేసాం. ఇందులో 45+ ఐటెమ్స్ అయితే ఉన్నాయంట విందు భోజనాల్లో. అందులోనూ ఫుడ్ కూడా ఫ్రీ. మరింత రష్ రాకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఇన్ని ఐటెమ్స్ పెట్టడం ఫస్ట్ టైమ్ అసలిక్కడ. అందులోనూ ఫ్రీగా. అబ్బో! ప్లేట్ ఏంటి ఇంతుంది అన్నట్టుందిక్కడ. ఇంకా వాలంటీర్స్ కూడా అందరూ పిల్లలే ఉన్నారు చాలా మంది వరకు. చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ అందరు పిల్లలు. ఇంకా ఐటెమ్స్ విషయానికొచ్చేస్తే లడ్డు, రోటి పచ్చడి, పునుగులు, బజ్జీలు, చికెను, గుమ్మడికాయ పులుసు, దొండకాయ ఫ్రై, చికెన్ బిర్యానీ, వెజ్ పలావ్, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ. అమ్మో! ఇలా ఒకటా రెండా ఎన్ని రకాలున్నాయో అసల. మేమైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత ఫుడ్ ఇంత బావుంటదని టేస్ట్. ఈ ఐటెమ్ బాలేదని ఏదీ లేదు. అంతా చాలా బావుంది. అసలు ఇన్ని ఐటెమ్స్, ఇన్ని కర్రీస్ నేనైతే ఫస్ట్ టైమ్ అసల ఇంత ఫుడ్ పెట్టడం ఇలాంటి ఈవెంట్స్‌లో. థాంక్ యూ త్రిబుల్ ఏ టీమ్ ఫర్ ద వండర్‌ఫుల్ డిన్నర్. ఇలాంటి ఈవెంట్స్‌కి స్పాన్సర్స్, స్టాల్స్ మెయిన్ అనమాట. అవి ఉండడం వల్లే ఇంత సక్సెస్‌ఫుల్‌గా, ఇంత గ్రాండ్‌గా జరుగుతాయి ఈవెంట్స్ అన్నీ. అండ్ మీకు ఫస్ట్‌లో చూపించాను కదా డెకర్. సో, ఒక్కో డెకరేషన్ ఒక్కొక్కళ్ళు స్పాన్సర్ లాగా ఒక థీమ్‌కి ఒకళ్ళు చేస్తారు. ఒక థీమ్‌కి ఒకళ్ళు చేస్తారు అలాగా. అండ్ ఫుడ్ కూడా నాకు తెలిసి కొన్ని రెస్టారెంట్స్ వాళ్ళు కొన్ని ఐటెమ్స్ ఇస్తామని అలా ఉంటది. కొంతమంది వాటర్ బాటిల్స్ ఇస్తారు. కొన్ని స్టాల్స్ కూడా చూపించాను కదా వాటర్. సో, వాళ్ళు కూడా ఫ్రీగా వాటర్ స్పాన్సర్ చేస్తున్నట్టు. ఇంకా ఈవెంట్ లాస్ట్‌కెళ్ళే కొద్దీ ఇంక మామూలుగా లేదు రచ్చ. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కోటి గారొచ్చారంటే ఊరుకుంటామా? అందరం షేక్ హ్యాండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అస్సలు విసుక్కోకుండా చక్కగా ఎంతమంది అడిగితే అంతమందికి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. వీళ్ళ టీమ్ మాత్రం సూపర్ అని చెప్పాలి. చాలా ఎంజాయ్ చేసాం. చాలా పాడారు ఒక్కొక్కళ్ళు సాంగ్స్ అయితే. సాంగ్స్ అంతా ఒకటైతే మళ్ళీ అందులోని డాన్స్ కూడా మధ్య మధ్యలో. మేమైతే చాలా పెర్ఫార్మన్సెస్ అయితే మిస్ అయ్యాము. కిడ్స్ డాన్సెస్ ఉన్నాయి. పెద్దవాళ్ళ డాన్సెస్ ఉన్నాయి అవన్నీ. ఆ ఫస్ట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ కిడ్స్ ఏంటంటే ఏదో ఒక యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తారు. లైక్ సాంగ్స్, డాన్సెస్ ఇలాగా. సో, ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడైతే అందరూ పార్టిసిపేట్ చేస్తారు స్టేజ్ మీద. ఆల్మోస్ట్ 1, 2 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తారనుకుంటా. అందరూ సింక్‌లో చాలా చేస్తారు. వాళ్ళంత చక్కగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు కాబట్టి మేమైతే చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తున్నాం విత్ ఫ్లాష్ లైట్స్. కోటి గారు సాంగ్స్ ఎంత పాడతారో, మాటలు కూడా అంత చెప్తారు. ఇంకా కొంచెం సేపు ఉంటే బావుంటదనిపించింది ఈవెంట్ అయితే. బట్ నెక్స్ట్ డే స్కూల్స్ ఉన్నాయి కదా! మేబీ అందుకే అనుకుంటా. ఇక మా హస్బెండ్ చూడండి ఎక్కడ ఆగట్లేదు. డాన్స్‌లేస్తానే ఉన్నారు లాస్ట్‌లో. మరి లాస్ట్ సాంగ్స్ కదా! ఇంకా యాక్టివ్‌గా చాలా మంచిగా పాడారు. ఇంకా చాలా సాంగ్స్ అయితే ప్రిపేర్ అయ్యారంట. బట్ టైం లేదని చెప్పి వాళ్ళైతే ఫీల్ అయ్యారు. ఇంక ఈ శ్రీకాంత్ గారు చూడండి అసలెక్కడ ఆగట్లేదు. ఫస్ట్ నుంచి డాన్స్ ఏస్తనే ఉన్నారు. అసలెంత గ్రేటో కదా! వాళ్ళ టీమ్ అందరిని ప్రతి ఒక్కళ్ళని పిలిచి అందరిని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఫైనల్‌గా అందరం స్టేజ్ ఎక్కేసి ఫోటోస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఎంతమందొస్తే అంతమందికి ఫోటోస్ అయితే ఇచ్చారు. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియత సరదాగా యూట్యూబ్ ఛానల్.